ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదను. ఈ వాక్యం దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాటలు. యాకోబు భయంతో, ఒంటరితనంతో ప్రయాణంలో ఉన్నాడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కానీ అటువంటి సమయంలో దేవుడు అతనికి ఒక గొప్ప ఆదరణ ఇచ్చాడు. నేను నీతో ఉన్నాను. దేవుని సన్నిధానం అంటే మన జీవితానికి అది గొప్ప ఆశీర్వాదం. మనం ఎక్కడికి వెళ్ళినా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మనతో ఉంటాడని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మన భయం పోతుంది. ఆయన మన రక్షకుడు, మన కాపరి, మనకు మార్గదర్శి. మన జీవితంలో కూడా యాకోబు లాంటి సందర్భాలు వస్తాయి. మనకు కూడా భయం, ఒంటరితనం రావచ్చు. కానీ ఈ వాక్యం మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నిత్యము కాపాడేవాడు. ఆయన మన ప్రయాణాన్ని సమస్యల నుంచి విడుదల చేసి సురక్షితంగా పూర్తి చేస్తాడు. కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే మన విశ్వాసం ఆయన మీద ఉంచడం, ఆయన వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగడం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యంలో చెప్పినట్లుగా నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటావు నాయన. మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నారని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా, మా జీవిత మార్గాల్లో భయం, అనిశ్చితి ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గుర్తు చేసుకున్న ఆయన మరి ధైర్యంగా ఉండే కృప మాకు దయచేయండి. యాకోబుకు తోడుగా ఉన్న దేవా, మాతో కూడా మీరు తోడుగా ఉండి మా ప్రతి అడుగులోనూ మాకు మార్గం చూపించండి. మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.